హలో అండి. కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసుకునే పచ్చి చలిమిడి అండి. ఒక కప్పు బియ్యం పిండి పొడి పిండి తీసుకున్నాను నేను. అలాగే హాఫ్ కప్పు బెల్లం, 3 యాలక్కాయలు తీసుకున్నాను. ఈ 3 గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకోవటం వల్ల మనకి పిండి బెల్లం చక్కగా కలిసిపోతుంది. బెల్లం అనేది పిండిలో చక్కగా కలిసిపోయి బాగుంటుంది. ఇది కొంచెం వాటర్ పోసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. మరీ ఎక్కువ పోయొద్దు, కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి. ఎక్కువ పోస్తే పలచగా అయిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవటం వల్ల స్మూత్గా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసేయండి. ఈ విధంగా చేసుకోండి. ఈ చలిమిడిని మనం వినాయక చవితికి, నాగుల చవితికి, అమ్మవారికి కూడా ఇష్టం ఈ చలిమిడి అంటే. అట్లాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణానికి సోమవారం అప్పుడు సాయంత్రం ఉపవాసాలు ఉండి సాయంత్రం పూట పూజ చేసుకున్నప్పుడు మనం ఈ చలిమిడి నైవేద్యంగా పెట్టుకుంటాము. ముఖ్యంగా పౌర్ణానికి ఈ చలిమిడి ప్రత్యేకంగా చేసి పెట్టుకుంటాము. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా.